జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు మరొకసారి బహిర్గతం అవుతున్నాయి. అజరుద్దీన్ గారిని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే బీజేపీకి తలనొప్పిగా మారింది. గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని చూస్తున్నది. మరి మీరు గతంలో సురేంద్రపాల్ సింగ్ ఆయన శ్రీగంగాపూర్ జిల్లా రాజస్థాన్ శ్రీకరణ్పూర్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని డిసెంబర్ 30న అంటే 20 రోజుల ముందు, ఎన్నిక కంటే 20 రోజుల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇలా మేమేమి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తలేదు కదా, అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ అయి ఉన్నది కాబట్టి వారికి ఇస్తే ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ వచ్చే నెల వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ మైనారిటీలకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మైనారిటీ సోదరులారా ఇది సీరియస్గా గమనించాల్సిన అవసరం ఉంది. అదే మరి సురేంద్రపాల్ సింగ్ని ఏ విధంగా ఎన్నిక 20 రోజులు ఉందనంగా మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుందో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించకపోగా బీజేపీ వాదనకు తోడుగా ఉండేటట్టుగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి గతంలో కవిత గారి చెప్పిండ్రు ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది అంతర్గతంగా అనేది అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు సహకరించింది. తర్వాత ఎంపీ ఎన్నికల్లో తను 0కు వచ్చి కూడా 0కు పడిపోయి ఒక్క ఎంపీ సీటు రాకుండా బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది. కాబట్టి ఈ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొరకు చేస్తున్న ప్రయత్నం అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలో తీసుకోకుండా చేస్తున్న కుట్ర అనేది మేము తెలియజేస్తున్నాం. నేను ఒక మాట అంటా, నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అని ఉంటే మీకొక నీతి అంటే బీజేపీకి ఒక నీతి, కాంగ్రెస్కి ఒక నీతి ఎట్లా? ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని మంత్రివర్గంలోకి తీసుకున్న దాన్ని ఏ విధంగా చూడాలనో తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తన ఎన్నికల్లో గెలవడానికి ఏది చేసినా అది రాజనీతి. కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేస్తే అట్టెట్లా చేస్తారు? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు, పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటున్నారు అంటున్నారు. నేనంటున్నా మరి ఆ రోజు మీరెందుకు సురేంద్రపాల్ సింగ్కు మంత్రివర్గంలోకి తీసుకున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు ఎంత వ్యతిరేకంగా ఉందో, ఒక మైనారిటీ మంత్రిని మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే చేస్తున్న కుట్రలు. ఒక ఓబీసీ బిడ్డకు మేము యంగ్స్టర్కు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తన మీద రౌడీ సీటర్ అని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి ప్రేలాపనం చేస్తున్న బీఆర్ఎస్ కానీ ఈరోజు ఏ విధంగా ఓబీసీలకు వ్యతిరేకం చేస్తుందో గమనించాల్సిన అవసరం ఉంది. అజరుద్దీన్ను వ్యతిరేకించడం వెనుక రాజకీయ దురుద్దేశంతో పాటు మైనారిటీలంటే బీజేపీకి బీఆర్ఎస్కు నచ్చదు అనే అంశాన్ని గమనిస్తే మంచిదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తూనే గెలుస్తారు, అది సమస్య కాదు. కానీ మాకున్న హక్కులను, మాకున్న రాజ్యాంగపరమైన హక్కులను కాలరాసే హక్కు బీజేపీకి కానీ ఎవరికి కానీ ఉండదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిది.